దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 67వ రోజు అనుదిన వాక్కు భయపడకుము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9-10 వచనములలో యేసు ఆ స్త్రీలను ఎదుర్కొని, మీకు శుభమని చెప్పి, భయపడకుడి, మీరు వెళ్లి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. మరణము గెలిచి సమాధి నుండి పునరుద్ధానుడై అక్షయ దేహము ధరించుకున్నటువంటి యేసుక్రీస్తు ఆ స్త్రీలకు ప్రత్యక్షమై భయపడకూడని జ్ఞాపకం చేస్తున్నాడు. అవును ప్రేమల దేవుని వారలారా, మరణము గెలిచి సజీవుడిగా మహిమ దేహము ధరించుకున్న యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అలాగే మనమును మరణమునకు భయపడకూడదు. ఎందుకనగా మనము కూడా పునరుద్ధానమందు మహిమ దేహము అనగా అక్షయ దేహమును ధరించుకొని తిరిగి లేచి ఆ నిత్య రాజ్యములో, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామన్న నిరీక్షణ కలిగి క్రీస్తు రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడుతూ